అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ ప్రభు మహాకృప పట్ల ఆశ కుటుంబాలన్నీ కూడా వర్ధిల్లాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబాలందరూ కూడా ప్రభువులో వర్ధిల్లాలి. అనేకమైనటువంటి దేవుని బిడ్డలుగా మార్చబడాలి. ఈ లోకంలో చూడండి, ఎవరిని మనం తక్కువగా మాట్లాడేది లేదు, ఎవరిని తక్కువగా కించపరిచేది లేదు. ఎవరు ఏ భక్తి చేస్తూ ఉన్నప్పటికైనా సరే ప్రతి ఒక్కరము కూడా దేవుడు ఎక్కడైనటువంటి దేవుని యొక్కకు చేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా ఆశించేది దేనిని అని అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సంపదల కొరకు మనుషులు ఆశిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క రాజ్యమును సంపాదించాలి, ఆ రాజ్యాన్ని కట్టుకోవాలి, ఆ రాజ్యములో నేను నా బిడ్డలతో కలిసి ఉండాలి అనేటటువంటి ఆశ మానవులకి లేదే లేదు. మానవులకు ఆశ కలిగినటువంటి మానవులు ఏం చేయాలి అని అంటే, ప్రభు కొరకు సిద్ధపరచబడినటువంటి మనుషులు, దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి మానవులమైన మనము ప్రియా దేవుని బిడ్డరా, కష్టం వచ్చినను సరే, నష్టం వచ్చినను, వ్యాధులు వచ్చినను, బాధలు వచ్చినను, ఇరుకులు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, అవమానం వచ్చినను సరే దేవునిలో స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి సమస్యల చేతనే, ఇరుకుల చేతనే, ఇబ్బందుల చేతనే ఆయన ఏర్పరచబడినటువంటి 12 మంది శిష్యులు తల శిరస్యాగమై వధించబడి చంపబడ్డారు. కొంతమంది చర్మం ఒలిచి చంపబడ్డారు. కొంతమంది తల కిందులుగా సిలువ వేయబడి చంపబడ్డారు. నీవు ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు అలాంటి యొక్క శ్రమలు ఉన్నాయా? లేవు. భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ కూడా సర్వోన్నతుడైనటువంటి దేవునిని తెలుసుకొని ఆ దేవునిలో ఆశీర్వదించబడటానికి ప్రతి ఒక్క మానవుడు చేస్తున్నటువంటి ప్రయాస ఏంటి అని అంటే, అన్నదానం చేసేవారు ఉన్నారు, గోదానం చేసేవారు ఉన్నారు, భూదానం చేసేవారు ఉన్నారు, వస్త్రదానం చేసేవారు ఉన్నారు, సమస్త దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. కానీ దేనికి దాన ధర్మాలు? ఈ దేనికోసం దాన ధర్మాలు? పుణ్యం కోసం, స్వర్గాన్ని సంపాదించుకోవడం కొరకు ప్రియా దేవుని బిడ్డల ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ నిజమైన మార్గాన్ని పట్టుకోలేకపోతూ ఉన్నారట. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిజమైన మార్గాన్ని పట్టుకోలేకపోతూ ఉన్నారు. నిజమైనటువంటి మార్గము కొరకు ప్రయాసపడలేకపోతూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్త జరులారా, నా యొద్దకు రాని, నేను మీకు ఏమిస్తానంటుండో విశ్రాంతిని కలగచేస్తుడు అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. సమస్త భారము కలిగి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకమందు ఏ భారం ఉన్నది అంటే మానవుడికి ప్రియా దేవుని బిడ్డలారా, బిడ్డల విషయంలో భారం ఉన్నది, ఆస్తి విషయంలో భారం ఉన్నది, ధన విషయంలో భారం ఉన్నది, సమస్త విషయాలలో భారం ఉన్నది. కానీ ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా భారం లేదు అని అంటే, పరలోక రాజ్యం విషయంలో భారం లేదు అంటూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను కొంతమంది దగ్గర సాక్ష్యం విన్నటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, పరలోక రాజ్యాన్ని ఎవరు చూడవచ్చారు, పరలోక రాజ్యం ఎవరికి ఉందని చూడవచ్చారు, పరలోక రాజ్యం ఉన్నదా, అసలు దేవుని రాజ్యం ఉన్నదా అని క్రైస్తవులమైనటువంటి మనము మాట్లాడుతూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని అంటూ ఉన్నాడు. ఒక మాట యెషయా గ్రంథంలో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో నుండి ప్రియా దేవుని బిడ్డలారా 6వ అధ్యాయం 8వ వచనములో అంటూ ఉన్నాడు, సర్వ మానవులను ఏమని పిలుస్తూ ఉన్నాడో చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని అనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము,
మీరు సత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము స్తుతింతురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థ పొందకపోవునట్లు ఈ జనుల హృదయము ప్రభు చేత వారు చెవులు మందపరచని. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ఎవరిని పంపుదురు నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై? నా సువార్తను ప్రకటించడానికి ఎవరు వెళ్తూ ఉన్నారు? నా సువార్తను ప్రకటించడానికి, నా మాటలను చెప్పడానికి మీలో ఎవరైనా ఒక్కరైనా సిద్ధపరచబడుతూ ఉన్నారా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి బ్రదర్ బాబన్న గారని ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త పోషారంలో ప్రియ దేవుని బిడ్డలారా సువార్తను ప్రారంభించినటువంటి ప్రారంభ దిశలలో ప్రియ దేవుని బిడ్డలారా అనేక ప్రాంతాలకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక్కరైనా ప్రేమించేవారు లేనటువంటి సమయంలో ఈ వాక్యాన్ని బట్టి ఒక పాట రాసిందండి. ఏం పాట రాసిందంటే, ఎవరిని పంపుదురు నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై? ఇలా ఎవరు పోవుదురు నాకై? నేనున్నానని నన్ను పంపమని రమ్ము సంగమా, భారతదేశంలో వెలిగి సువార్త సంగమా. నేనున్నానని నన్ను పంపమని రమ్ము సంగమా, భారతదేశంలో వెలిగి సువార్త సంగమా. ఎవరు పంపాలి? సంఘంలో ఉన్న నీవు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము నెరవేర్చడానికి నువ్వు ముందుకు అడుగేయాలి. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. దేవుని యొక్క రక్షణ పొందిన నీవు, ప్రభువును తెలుసుకున్న నీవు, ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? ఒక్కరైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా బాధ్యత కలిగి దేవుని యొక్క సువార్తను చేయగలుగుతూ ఉన్నావా? ఒక్కరైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సువార్తను అనేకులకు ప్రకటించగలుగుతూ ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రార్థన నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉన్నదా? లేదు నీ భర్తకు ఆశీర్వాదకరంగా ఉన్నదా? నీ బంధువులకు ఆశీర్వాదకరంగా ఉన్నదా? నీ సాక్ష్యము ఎవరిని మారుస్తూ ఉన్నది? మార్చగలుగుతూ ఉన్నవా? ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవకి వచ్చినటువంటి తర్వాత దేవుని యొక్క సేవలో స్థిరపరచబడాలి అని అంటే అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటయ్యా నీకున్న కష్టము అని అంటే, ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతానికి దేవుని సేవకు వచ్చినటువంటి తర్వాత ఈ ఐటిపాముల గ్రామంలో దేవుని యొక్క సేవను ప్రారంభించినటువంటి సమయాలలో భోజనానికి కూడా ప్రియ దేవుని బిడ్డలారా గతి లేని పరిస్థితి, గంజి తాగటానికి కూడా గతి లేని పరిస్థితి, 5 రోజులు 10 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ మంచినీళ్ళు తాగటానికి కూడా లేక ప్రియ దేవుని బిడ్డలారా బోరు పంపులో వచ్చినటువంటి ఉప్పు నీళ్లు తాగుతూ దేవుని సేవను కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆకలికి తట్టుకోలేక ప్రియ దేవుని బిడ్డలారా రేగు బండ్లను ఏరుకొని తిన్న సమయం ఉన్నదండి. ఆమేన్, హల్లెలూయా. రేగు బండ్లు ఏరకొచ్చి ప్రియ దేవుని బిడ్డలారా పిల్లలకు పెట్టి, రేగు బండ్లు కాక ఈత పండ్లు ఏరకొచ్చుకొని పిల్లలకు పెట్టుకొని, తాటి పండ్లు తెచ్చుకొని పిల్లలకు పెట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సేవను లేని స్థితిలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సేవను కొనసాగించడానికి ఏంది కారణము అంటే ఆయన ఉన్నతమైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నతమైన దేవుడు, సజీవుడైన దేవుడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. నీ జీవితం ఎలా ఉన్నది? కష్టాలలో కట్టబడుతూ ఉన్నవా? బలహీనతలలో కట్టబడుతూ ఉన్నవా? బాధలలో కట్టబడుతూ ఉన్నవా? అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు రోమా రాసినటువంటి పత్రికలో ప్రియ దేవుని బిడ్డలారా 10వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 21వ వచనాన్ని చదవండి. 10వ అధ్యాయం 21వ వచనాన్ని. ఆమేన్, హల్లెలూయా. చదవాలి త్వరగా. 10వ అధ్యాయం 21వ వచనం. నన్ను వెతికిన వారికి నేను దొరికితిని,
నన్ను విచారించిన వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే ఇదే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. చాలు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చేతులు చాపుతున్నారు? దినమంతా ఎవరు కన్నీరు ఇడుస్తూ ఉన్నారు? చూడండి ప్రియా దేవుని బిడ్డారా, పాపంలో పడిన జీవితం కొరకు, మోసంలో పడిన జీవితం కొరకు, అక్రమంలో పడిపోయిన జీవితం కొరకు, దేవుడు అంటే తిరుగుబాటు చేసిన వారి కొరకు, దేవుడు నమ్మి పడిపోయినటువంటి వారి కుటుంబాల కొరకు దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తూ దినమంతా చేతులు చాచుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.